భారత్పై దిగుమతి సుంకాలను మరో 25% పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా భారత్పై సుంకాలను 50%కి పెంచారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ కొనసాగిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఒకవేళ భారత్ ప్రతీకార సుంకాలేమైనా విధిస్తే తమ టారిఫ్లను మరింతగా పెంచుతామని హెచ్చరించారు. 24 గంటల్లో భారత్పై సుంకాలు పెంచుతానంటూ మంగళవారం ప్రకటించిన ట్రంప్ అన్నట్లుగానే బుధవారం సుంకాల పెంపు ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఇప్పటికే విడిగా సుంకాలను నిర్ధారించిన ఉక్కు, అల్యూమినియం, ఫార్మా లాంటి ఉత్పత్తులపై మినహాయింపులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంతో ఉక్రెయిన్పై యుద్దం కోసం రష్యాకు నిధులు సమకూరుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే జులై 30న భారత్పై 25% సుంకాలను విధించారు. అవి ఇవాల్టి నుంచి అమల్లోకి రానున్నాయి. రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ వెనక్కి తగ్గకపోవడం, రష్యాతో యూరోపియన్ యూనియన్, అమెరికా కూడా వాణిజ్యం జరుపుతుండడాన్ని భారత్ ఎత్తిచూపడంతో మరో 25% కలిపి 50% సుంకాలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ఉత్పత్తులపై ఇప్పటికే ఉన్న సుంకాలకు ఈ 50% అదనం కావడం ఆందోళనకరం. భారత్ పాక్ మధ్య యుద్దాన్ని తానే ఆపానంటూ ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు. సుంకాల పెంపు పూర్తిగా అసమంజసం, అన్యాయమని అమెరికాకు భారత్ స్పష్టం చేసింది. ఈ అంశంలో దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా తగిన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. భారత్పై 25% అదనపు సుంకాలు విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడంపై మన విదేశాంగ శాఖ స్పందించింది. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను అమెరికా కొన్ని రోజులుగా టార్గెట్ చేస్తుందని, ఈ అంశంపై మేం ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేశామని భారత్ తెలిపింది. 140 కోట్ల మంది దేశ ప్రజలకు ఇంధన భద్రత కోసం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ చమురు దిగుమతులు ఉన్నాయన్నారు. ఇతర దేశాలు వారి జాతీయ ప్రయోజనాల కోసం చేపట్టిన చర్యలకు సంబంధించి భారత్పై అదనపు సుంకాలు విధించాలని అమెరికా నిర్ణయించడం తీవ్ర దురదృష్టకరమని పేర్కొంది. ఇది పూర్తిగా అన్యాయం, అసమంజసమని ఆవేదన వ్యక్తం చేసింది. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా అవసరమైన అన్ని చర్యలను భారత్ చేపడుతుందని ప్రకటించింది.